నిన్నైతే ఏదైతే మాజీ మంత్రి అజయ్ కుమార్ గారి మీద ఒకడు అనాలనో ఆమె అనాలనో ఏమో అర్థం కానటువంటి పరిస్థితి. ఫేస్బుక్ వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం ఈరోజు ఫేస్బుక్లో చూసాము. దానికి సంబంధించి ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మా బిఆర్ యూజన్ విభాగం తరపు నుంచి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వాడు ఏదైతే మాట్లాడిండో వాడికి ఒకటే ముఖ్య విషయంగా ఒకటి తెలియపరచదలుచుకున్నాము. వాడు చేసే అరాచకాలు, వాడు ఎటువంటి పనులనేవి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది కూడా తెలియకుండా, వాడు ఒళ్ళుపై తెలియకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిపై ఏకవచనంతో సంబోధిస్తూ చాలా ఎక్కువగా మాట్లాడటం జరిగింది. వాడు ఆ రకంగా చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మేలు జరుగుద్దేమో అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు అనుకుంటూ ఉండవచ్చు. గతంలో కూడా నేను ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అంటే ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంతకంటే పెద్ద మగోడు, లేకపోతే అంతకంటే పెద్ద హీరో అనేది వాళ్ళకు దొరకలేదనేటువంటి విషయం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకనంటే వాడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా వేరే దానికంటే కూడా మీ పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. వాడి వల్ల ఒక ఉపయోగం లేకుండా కూడా మీకు, మీ పార్టీకి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి పరువు అనేది కూడా పోవడం జరుగుతుంది. నిన్న ఏదైతే మా అజయ్ కుమార్ గారు ఒక యూత్ డిక్లరేషన్ చేసి యువతని మోసగిస్తూ గవర్నమెంట్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకోలేక ఒక యువకుడు నిన్న ఆత్మహత్య ప్రయత్నం అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక మానవతా దృక్పథంతో మా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ తాతమ్మదు గారు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర గారు ఒక మానవతా దృక్పథంతో పరామర్శకు వెళ్తే మాకంటే ముందే పోలీసులను మోహరించి వాళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో, వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, యువతనే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలని పోలీసు డిపార్ట్మెంట్ని అడ్డుపెట్టుకుని వారు చేయడం జరిగింది. మమ్మల్ని ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే వెళ్ళనీయకుండా కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దాన్ని ప్రతిఘటిస్తూ ఎటువంటి ఇబ్బందులు జరిగినా సరే మనం బాధపడుతున్న వారిని పరామర్శించాలన్న ఒక సదుద్దేశంతో మా నాయకులు వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు వక్రీకరిస్తూ తనేదో పర్సనల్గా వ్యక్తిగత విషయాలకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు వాడి వల్ల ఖమ్మంలో ఇంతకుముందు వాడు చేసినటువంటి అరాచకాలు, 2 టౌన్లో జరిగినటువంటి కేసులను అన్నిటిని పరిశీలిస్తే వాడికి ఉన్నటువంటి విజ్ఞత, వాడు ఒక 4 రౌడీల్ని వాడు ఏ పూటకి ఆ పూట ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి ఆ జెండా అనేది, ఆ టవల్ అనేది కప్పుకొని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది జరుగుతుంటుంది. వాడు అజయ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ నాలిక కోస్తా అని చెప్పేసి ఇలా వ్యక్తిగత దూషణలు చేయటం అనేది ఎవరికి కూడా, ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఉండాలి, కానీ అది ఒక ప్రజలకు ఉపయోగపడే విధానంలో, ప్రభుత్వాన్ని ఎండగట్టే విధానంలో, ప్రభుత్వ విధి విధానాల్లో ఉంటే బాగుంటుంది తప్ప ఇలా వ్యక్తిగత దూషణలు చేయటం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ముందు వాడికి చెప్తున్నాం, ముఖ్యంగా వాడు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం, లేదా వాడు వస్తాడో రమ్మనండి, వాడు ఏం వస్తాడో, వాడేం చేస్తాడో, వాడి సంగతి ఏంటో మేము చెప్పడం అనేది మీకు మా నాయకుడు అజయ్ కుమార్ గారి గురించి కానీ, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు 1% కదా, 1 అసలు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుతుంటే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారు. దయచేసి మీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక విషయం అనేది చెప్పదలుచుకున్నా, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించినట్లయితే మీ పార్టీకి ఉన్నటువంటి కొద్దో గొప్ప పరువు పూర్తిగా మీరు అక్కడ హైదరాబాద్లో చూస్తే హైడ్రా అనుకుంటూ, మొన్న ఇటువంటి చూస్తే భూదానంలో కూలగొట్టినటువంటి ఇల్లుల దగ్గర నుంచి మీకు కూల్చడం తప్ప వేరే నిర్మించడం అనేది రాదు. అజయ్ కుమార్ గారి ముద్ర అనేది మీరు ఖమ్మంలో చెరిపేయాలన్న ఒక దురుద్దేశంతో మొన్న మున్నేరు చప్టా కానీ ఈ కూలగొట్టడం జరుగుతుంది. అజయ్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఎవరు చూసినా సరే, ఎటువంటి ఖమ్మంలో మన అజయ్ గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఒకటి పరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతుంది. అజయ్ గారు కట్టినటువంటి ఐటీ హబ్ అయితేనే, కొత్త మున్సిపాలిటీ అయితేనేమి, కొత్త బస్టాండ్ అయితేనేమి, మున్నేరు
రిటైనింగ్ వాల్ ఇప్పుడు తీసుకొచ్చింది, ప్లస్ మున్నేరు తీగల వంతెన అనేది, మున్నేరు తీగల వంతెనకి కేసీఆర్ గారితో 2 రోజుల్లో జీవో తెప్పించినటువంటి ఘనత మా అజయ్ కుమార్ గారికి దక్కుతుంది. ఆ నిధుల్ని ఇప్పటివరకు కూడా మీరు సరిగ్గా సక్రమంగా ఖర్చు పెట్టలేకుండా ఇప్పటికీ ఆ బ్రిడ్జిని పూర్తి చేయలేక మీరు ముక్కుతూ మూలుగుతూ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఖమ్మంలో ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కేవలం అజయ్ గారికి రోజు రోజు పెరుగుతున్నటువంటి ఆదరణను చూస్తూ తట్టుకోలేకుండా ఈ చిల్లర మల్లర వ్యక్తులతోటి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు అనేవి చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ .5 ఇంకా ముందు అజయ్ గారిని ఎటువంటి వ్యాఖ్యలు చేసినా నిన్ను రోడ్డు మీద కాదు కదా, ఈ ఖమ్మంలో ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు జీవనోపాధి కొనసాగించవలసింది చెప్తున్నాం. ఎవడియో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చుకొని ఇక్కడ రాజకీయాలు చేయటాలు, ఎవడియో డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ నువ్వు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అదంతా నీ వ్యక్తిగతం అని చెప్పేసి వదిలేసినాం. కానీ నీ స్థాయికి మించి నీ పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు రోడ్డు మీద జరగనటువంటి పరిస్థితి ముందు చూస్తావు. ఇలాంటివి కనుక రిపీట్ అయితే మా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుంచి వాడిని మరొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం.